బయటికి వదిలిన తరువాత అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలన్నీ కూడా తీరని విధంగా దెబ్బతిని అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయ అధ్యక్షుడిగా ఉండి ఇంత అనైతిక అప్రాచ్య కార్యక్రమాలకు పాల్పడతాడా అని వాళ్ళందరి ఆగ్రహము ప్రపంచవ్యాప్తంగా చూశాం మనం. వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా కొనసాగించటము అంటే వెంకటేశ్వర స్వామిని అవమానపరచటమే అని ముక్తకంఠంతో సోషల్ మీడియా అంతా కూడా లక్షలాది మంది భక్తులు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాల్ని పెద్ద ఎత్తున పంచుకున్నారు. దానికి నేను నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పత్రికా సమావేశం నిర్వహించి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి బిఆర్ నాయుడు గారు మీరు రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉన్నది, లేదా మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని నేను ప్రకటించటం జరిగింది. కోట్ల మంది చూసినటువంటి ఆ వీడియోలు, ఆ ఫోటోలను, దీనికి సంబంధించిన విషయాల వివరాలలోకి పెద్ద ఎత్తున పోకుండా బిఆర్ నాయుడు గారు నిన్న మధ్యాహ్నం పత్రికా సమావేశం నిర్వహించి ఆయన గారు దీనికి సరైనటువంటి వివరణ ఇవ్వకుండా, చూడండి చాలా స్పష్టంగా ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు ఇవి. ఓ పరిష్వంగ ఆనందంలో మునిగి తేలుతున్నాడు బిఆర్ నాయుడు గారు అక్కడ. ఇది ఆయన మార్ఫింగ్ అని ఏ టెక్నాలజీతో అనేటువంటి, ఇంకా మిగతా ఫోటోలు కూడా చూపించమా. ఆ పరిష్వంగం కూడా గాఢ పరిష్వంగం. షిర్డీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి ఫోటోలు. వీటిల్ని ఆయన ఆ గదిలో ఉండే ఫోటోలు, మా గది నుంచి బయటకు వచ్చింది కూడా చూపించు. ఇద్దరు ఆవిడ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంది. ఈ వీరి విన్యాసం కూడా చూడండి, బిఆర్ నాయుడు గారి విన్యాసము. దీని మీద ఆయన వివరణ, వాళ్లకు మాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది, ఆ ఆత్మీయ అనుబంధం పెద్దది, నా గురించి మాట్లాడతావా రా అని నా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా సుబ్బారెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. మేము ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈయన యొక్క వీడియో నిజమా కాదా అని అనుమానం మాకు వచ్చి, ఏ నిర్ధారణకు సంబంధించి అనేక సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, అలా ఒక సంస్థ ద్వారా దానిని పరిశీలించేటువంటి పని పడితే ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఏమాత్రము కూడా ఏ టెక్నాలజీతో చేసినటువంటిది కాదు, స్పష్టంగా ఇది నిజమైనటువంటి వీడియో అని వాళ్ళు ప్రకటించినటువంటి విషయం మీ ముందర ప్రవేశపెడుతున్నాం. ఈ బిఆర్ నాయుడు ఆయన నేను దుర్యోధన సమానుడు అనుకుంటున్నాడు. దుర్యోధనుడి కంటే చాలా అహంకారంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏమన్నా తిట్టినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అని నన్ను, మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా అరే తొరే అని. బిఆర్ నాయుడు నిన్ను అనలేక కాదు, నీలాంటి చెప్రాసి పనికిమాలినోడు లఫంగుల గురించి కూడా మేము ఆలోచించటమానని, మీకు కూడా అలాంటి పదప్రయోగాలు ఎందుకోనని మాకు తెలియకేం కాదు. బిఆర్, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు.
నా కాలి గోటికి కూడా సరిపోవు. నేను 1974లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేనిచ్చినటువంటి కరపత్రం తీసుకోవటానికి ఇష్టపడకపోతే ఆయన జుబ్బా కాలర్ పట్టుకు లాగి కరపత్రం ఆ చేతిలో పెట్టినటువంటి వాడిని. అది నా ధైర్యం. ఆ రోజుల్లో నువ్వు జోబు దొంగగా ఉండుంటావు, జోబులు కొడతా ఉంటావు. నువ్వు నా గురించి ఏందేందో మాట్లాడుతున్నావు. మళ్ళీ మాట్లాడతా దాని మీద. ఆయన ఆవిడతో చాలా ఉన్నటువంటి అన్యోన్య బంధం, 30 ఏళ్ల అనురాగ బంధం అని చెప్పినాడు కదండి. ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదట దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నా. రిలేషన్షిప్ సబ్జెక్ట్ రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, ఆనరరీ చైర్మన్ TV5. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించు రాయున్నది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ, వయస్సు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ తాడేపల్లి సత్యనారాయణమూర్తి, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కరణగా పనిచేసి ఉన్నారు. తదనంతర పరిణామాలతో మేము సుమారు 36 ఏళ్ల క్రితం హైదరాబాద్కు మూవ్ అయ్యి వ్యాపార నిమిత్తం హైదరాబాదులో స్థిరపడ్డాము. ప్రస్తుతము మేము హైదరాబాద్లోని మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు, ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE సిస్టోని లూప్స్ ఏంటది అనే జబ్బుతో, ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతి క్షణం జీవితంతో పోరాడుతూ ఉన్నది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. నేను మందులకి ఖర్చులకి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు అనేది అనుమానం ఆయనకు. ఆయన చూడాలి అంటే తాళి కట్టానా, బాకీ ఉన్ననా, లంజా అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను. అన్ని అవమానాలు, బాధలు భరిస్తూ కూడా ఎవ్వరికీ ఏమీ చెప్పుకోకుండా, రోడ్డున పడకుండా ఇప్పటి వరకు గడుపుతూనే ఉన్నాను. నా గురించి తెలిసి
వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి నాయుడిని ఎక్స్పోజ్ చేయమని ఇన్ రిటర్న్స్ ఏదో చెప్పాడు, 10 కోట్లు డబ్బులు కారు నామినేట్ ఇస్తామని కూడా అన్నారు. నా మీద చాలా ఆపరేషన్ కూడా చేశారు. బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి టీడీపీ అభిమానిని కావటంతో పార్టీ కష్టకాలంలో అటువంటి పనులు చేయకూడదు, మరియు మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమించిన నాయుణ్ణి రోడ్డున పడేయలేక ఆ పని చేయలేదు. దేవుడు వాణ్ణి శిక్షిస్తాడు అనుకొని సర్దుకొని పోయాను. నా మీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. ఒకే వ్యక్తి పేరు వేరు వేరు ప్లేసెస్ లో కనిపిస్తూ నన్నే చూస్తూ ఉంటాడు. నన్ను హైదరాబాద్ విడిచి వెళ్లమని లేదంటే చంపేస్తామని కూడా బెదిరించినారు. ఇందులో కూడా నాయుడు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. బయటికి వెళ్లొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పడం తప్ప ఈ రోజుకి ఆర్థికంగా సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన